అందరికీ హాయ్ ఫ్రెండ్స్. 5 రోజులుగా వీడియో పెట్టట్లేదు. మా అందరికీ వైరల్ ఫీవర్స్ ఒకరి తర్వాత ఒకరికి. ఫస్ట్ మా హస్బెండ్కి వచ్చింది, తర్వాత పిల్లలకు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది. మళ్ళీ అట్లా రౌండ్ అవుతానే ఉంది ఒకరి తర్వాత ఒకరికి. చాలామంది ఫీవర్తో చాలా బాధపడుతున్నారు. సిటీలో మొత్తం ఫీవర్సే ఉన్నవి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బయట ఈ వర్షాల కారణం వల్ల అసలు జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి బాగా జ్వరాలు వస్తున్నవి. ఆ వచ్చిన ఫీవర్ వచ్చినప్పుడైతే మనిషి చాలా నీరసం అయిపోతున్నాడు. అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు, మరీ నీరసం ఎక్కువైపోతుంది. వెంటనే ఫీవర్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మేమైతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం కాబట్టి పర్లేదు కోలుకున్నాము. నోరు టేస్ట్గా లేదని చెప్పేసి పప్పు తీసుకుందామని చెప్పి అనుకుంటుంటే బయట వీధిలో తోటకూర వచ్చింది. సరే తోటకూర తీసుకుందామని చెప్పేసి తోటకూర తీసుకొని ఇదిగో తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ఒక్కొక్కరికి పెట్టేశాను తోటకూర పప్పు. అన్నం కూడా రెడీ అవుతుంది. నిన్న మొన్న మేము అన్నం ఏం తినలేదు, ఉప్మాతోనే బతికేసాము నిన్న మొన్న. ఇదిగోండి ఈరోజు పప్పు చేశాను, చూడాలి ఈరోజు నోటికి టేస్ట్ ఉంటుందో లేదో. లైట్గా అన్నం కూడా వండేసాను. నిన్న మొన్న ఈ ఉప్మాలతోనే సరిపోయింది కదా, నోరు చప్పపడిపోయింది. వెంటనే డైజెషన్ అవ్వదు అన్నం తింటే. మళ్ళీ చూడాలి, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, కొంచెం కొంచెం తగ్గుతుంది. సర్ది మాత్రం బాగా ఉంది ఫ్రెండ్స్, అస్సలు తగ్గట్లేదు. సర్ది ఎక్కువ ఉంటుంది, జ్వరం తొందరగా తగ్గిపోతుంది, కానీ సర్ది వల్ల చాలా సఫర్ అవుతున్నాం ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ మీరు కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. నెక్స్ట్ వీడియో మేము పెట్టాలంటే మళ్ళీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి సార్. మా అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. పప్పు తాలింపు వేసేసాను. మా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ వాళ్ళకు కూడా లైట్గా ఉప్మా వండేసాను. ఎందుకనంటే చిన్నపిల్లలు కదా, అది చూస్తాను మధ్యాహ్నానికి వాళ్ళకి క్యారెట్ రైస్ వండుదామని అనుకుంటున్నాను. ఇదిగోండి పప్పు తాలింపు వేసేసాను. పప్పు తాలింపు కూడా అయిపోయింది. ఈరోజు అందరూ కొంచెం బాగున్నాము. చూడాలి మళ్ళీ జ్వరం రాకుండా, మళ్ళీ జ్వరం మా దగ్గరికి రాకుండా మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వంట అయిపోయింది ఫ్రెండ్స్ మాదైతే. మీ వంట అయిపోయిందా? మీది ఈరోజు ఏంటో మాకు కూడా కామెంట్లో పెట్టండి. కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.